డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కడప జనసేన నాయకులు మారుతినగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా మారుతినగర్ జనసేన నేత పత్తి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంటనే మేమంతా కూడా ఆ దేవుడిని ప్రార్థించాం. అతనికి ఏమీ జరగకూడదని, అతనికి మంచి చికిత్స అందాలని మేము ప్రార్థించాం. ఎందుకంటే కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే మాకందరికి కూడా ఎంత అభిమానం, ప్రేమ. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఏమీ జరగకూడదని, ఆరోగ్యం బాగుండాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని మేము ఎప్పుడూ నిరంతరం కోరుకుంటూనే ఉంటాం. అలాగే ఇవాళ మంగళవారం కాబట్టి ఇక్కడ కడప మారుతినగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ ఆకుపూజ చేయించి మా నాయకుడు మా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మా నగరాధ్యక్షుడు బోరెడ్డి నాగేంద్ర మరియు మేమంతా కలిసి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, అలాగే వాళ్ళ పెద్దబ్బాయి అఖీరానందనికి కూడా ఈరోజు పుట్టినరోజు కాబట్టి అతని పేర కూడా మేము ఇక్కడ అర్చన చేయడం జరిగింది. ముఖ్యంగా మార్క్ శంకర్కు వెంటనే కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన వెంటనే బయటికి రావాలని కోరుకుంటూ ఇక్కడ ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ, ముఖ్యంగా అభయాంజనేయ స్వామిని, ఆయన అందరికీ రక్షకుడు, అందరికీ ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక దేవుడు, ప్రదాత. ఆయన్ని మేము కోరుకోవడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. కాబట్టి మేము తప్పనిసరిగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు మేము